గులాబీ పార్టోళ్ళు, కమలం పార్టోళ్ళు, కాంగ్రెస్ పార్టోళ్ళు సోషల్ మీడియాలో ఒకరినొకరు తిట్టుకునేంత పని చేసుకుంటుర్రు. అలా సోషల్ మీడియాలో లొల్లి చూస్తేనే ఖచ్చితంగా కొట్టుకుంటారు కావచ్చు అనిపిస్తుంది నాకైతే. మరి ఎదురుంగత్తే ఎట్లుంటుంది చెప్పుర్రి. ఇగో గిట్లుంటుంది కథ. సిరిసిల్ల నేతన్న చౌరస్తా ముంగట పొద్దుగాలనే ఏందికి లొల్లి అని ఆడున్నోళ్ళంతా తుట్టుకునేంత పనైంది. గల్లీ గట్లాట చిన్నగా కాలేగా. అటు దిక్కు చూస్తే బీఆర్ఎస్ తాపేదారులు, ఇటు దిక్కు చూస్తేనేమో బీజేపీ తమ్ముళ్ళు ఇద్దరే దొందు అన్నట్టయింది. ఒకలేమో బండి సంజయ్ డౌన్ డౌన్ అంటారు, ఇంకోలేమో కేటీఆర్ డౌన్ డౌన్ అని అంటారు. ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఎగబడతా అంటే గది పొలిటికల్ ధర్నా లెక్క లేదుగా. ఏదో సండే మార్కెట్లో కోడి పందాల లెక్క తయారైంది. పొద్దుగాలనే పోలీసులు ఏం పాపన పోయిర్రో కానీ ఇలా ఆపలేక సగం చచ్చిర్రు అనుకోర్రిగా. అరే తమ్ముళ్ళు ఆగుర్రా, లొలి పెట్టుకోకుర్రి అని మొత్తుకుంటున్నా కూడా వినటోళ్ళే లేరు అసలు. ఉభయ పార్టీల లీడర్లు పోలీసులకు నరకం చూపించిర్రు. ఆఖరికి కాకిలు కూడా ఇసిగిపోయి మీరు ఇట్లా వినేటట్టు లేదని చెప్పేసి చేతికి పని చెప్పిర్రు. ఎడముఖం పిడముఖం లేకుండా దబాంచి లాఠీచార్జ్ చేస్తారకి ఎంతసేపు తొడలు కొట్టిన లీడర్లంతా కూడా ఇక ఒక్కసారి పత్త లేకుండా పరుగన్నారు. నేతన్న చౌరస్తా అంతా కూడా కాకిరమయం అయిపోయింది. గొడవలు చేసిన వాళ్ళంతా పోలీస్ స్టేషన్లో కూర్చొని షాయి తాగుతుండొచ్చు. ఇక ఊర్ల జనాలు మాత్రం ఈ లీడర్లకు ఏరేం పని లేదా, పొద్దుగలనే మా తిప్పలు మాకునే ఇలా లొల్లి ఈలకున్నదని చెప్పేసి అనుకుంటా నవ్వుకుంటూ పోయిర్రు అన్నట్టు. ఆగమాగమైన నేతన్న చౌరస్తా ఇప్పుడు మెల్లమెల్లగా చల్లబడుతుంది. పొద్దుగాలనే ఇద్దరికిద్దరు పీకల దాకా కొట్టుకున్నాక పోలీసులు గట్టిగానే చేతికి పని చెప్పిర్రు. తీక్క కుదిరేటట్టు లాఠీచార్జ్ చేసి ఆ తోపులాటలు ఉన్నోళ్ళంతా పరుగులు అందుకున్నారు అన్నట్టు. లొల్లి పెట్టిన వీళ్ళందరినీ పోలీసులు జీపులు ఎక్కించి పోలీస్ స్టేషన్కు పంపుడుతోటి కాస్త కాలైందడ. పంపినా సరే మళ్ళీ ఏడ ముసలం ఉడుతుందని చెప్పేసి పోలీసు వాళ్ళు అస్సలు రిస్క్ తీసుకోలే. ఇప్పుడైతే పోలీసు వాళ్ళు చౌరస్తా కాడ పక్కపొంటి పోలీస్ బలగాలను మొగిరించి ఇక 144 సెక్షన్ తరగల గట్టి నిఘా పెట్టిండ్రు. రోడ్ల మీద గుంపులు లెక్క నిలబడకుండా జనాలను పంపించారు అన్నట్టు. ఇక ఇటు సిరిసిల్ల డిఎస్పీ పెద్దసారు నడిమిట్ల పోలీసులు పరిస్థితిని చూడబట్టి ఈ లొల్లి చేయబట్టి ఏడికాడ బస్సులు ఆటోలు ఆగిపోయినాయి. ఆఖరికి అవన్నీ నడుతున్నాయి అనుకో ఇప్పుడు. కానీ గలీలలో మాత్రం ఇంకా గదే చర్చ నడుస్తుంది. లీడర్లంతా పోలీస్ స్టేషన్లను టీవీల ముంగన్న కూర్చొని ఒకరికొకరు సవాల్ తీసుకుంటాండ్రు. ఇక ఇటు పబ్లిక్ అయితే ఈ పొలిటికల్ లొల్లితోటి మా ఊరికి ఏం ఉరిగేది లేదనుకుంటా గమ్మున ఉంటుండ్రు.